జై సాయిరాం. కథను ప్రారంభించే ముందు భక్తులకు చిన్న విన్నపం. మనం బాబా కథలను చదువుతున్నప్పుడు కానీ, వింటున్నప్పుడు కానీ, ఆ కథ జరుగుతున్న ప్రదేశంలో మనం ఉన్నట్టు భావించడం, బాబా మనకే చెప్తున్నారని అనుకోవడం వల్ల బాబా యొక్క లీలలు మరియు వారి మాటలు మన మనసునకు ఎంతో ప్రశాంతతను కలిగిస్తాయి. కావున మనం వినేటప్పుడు బాబా యొక్క రూపాన్ని మనసులో ఉంచుకొని కథను ఆస్వాదిద్దాం. జై సాయిరాం. ఊది పంచడం వెనుక బాబా యొక్క ముఖ్య ఉద్దేశం. బాబా భక్తుల దగ్గర నుండి దక్షిణ తీసుకునేవారు అని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ విధంగా వసూలు చేసిన మొత్తంలో ఎక్కువ భాగం దానం చేసి మిగతా దాంతో కట్టెలను కొనేవారు. ఆ కట్టెలను ప్రతిరోజు మంట పెట్టేవారు. అది నిత్యం వెలుగుతూనే ఉండేది. దానినే దుని అంటాము. అందులోని బూడిదనే ఊది అంటున్నాము. బాబా దానిని భక్తులకు వారి వారి ఇళ్లకు తిరిగి వెళ్తున్నప్పుడు పంచిపెట్టేవారు. అయితే ఈ దుని ఇప్పటికీ ద్వారకామాయిలో అటులనే మండుతున్నది. ఈ ఊది మనకు పంచిపెట్టేందుకు బాబా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ప్రపంచంలో కనిపించే వస్తువులన్నీ కూడా బూడిద వల్ల అశాశ్వతమైనవి. పంచభూతములచే చేయబడిన మన శరీరం అంతయు సౌఖ్యం అనుభవించిన తరువాత చివరికి పతనమైపోయి బూడిద అయ్యను. ఈ విషయం మనకు గుర్తు చేయట కోసమే బాబా భక్తులకు ఉదయ ప్రసాదంను పంచిపెట్టేవారు. ఈ విధంగా శారీరక మానసిక రోగములకు బాగు చేయుచుండెను. షిరిడి నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు ఊదిని ప్రసాదంగా ఇచ్చి కొంత నుదుటిపై వ్రాసి బాబా యొక్క వరదహస్తంను భక్తులపై ఉంచేవారు. బాబా సంతోషంతో ఉన్నప్పుడు పాటలు పాడేవారు. ఆ పాటలలో ఊది గురించి ఇలా పాడేవారు: కళ్యాణరామ రారమ్ము గోనెలతో ఊదిని తేతేము అని బాబా చక్కని రాగంతో మధురంగా పాడేవారు. కావున మనము ఊదిని నిత్యం ధరిద్దాము. రాబోయే కథలలో ఊది యొక్క మహిమ మరియు శారీరక మానసిక రోగములను ఏ విధంగా బాగు చేసినో చూద్దాము.